జై శ్రీమన్నారాయణ. భగవంతుడు తలుచుకుంటే భక్తుడిని ఉద్ధరిస్తాడని చెప్పి ఇంకో కథ చెప్తాను మీకు. ఒక ఏకాదశి పూజ, ఏకాదశి వ్రతం ఉంటుంది. అంటే మనము అందరం కూడా ఏకాదశి ప్రతి నెలలో వస్తుంది కదా, మనం వచ్చినప్పుడు మన ఏకాదశి ఉపవాసం ఉంటాము. ఆ ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకొని మనం వెళ్ళటానికి అర్హత పొందాలంటే మనం వైకుంఠ ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా చేయాల్సి ఉంది. ఉపవాసాలు, స్వామిని సేవించుకోవటము, ఆ రోజు ప్రత్యేకంగా సేవించుకోవటము, అంత గొప్ప విశిష్టత ఉంది ఏకాదశికి. అయితే ఒక భక్తుడు ఉంటాడు, ఆయన అతి ఆకలి ఆయనకి అనమాట. అసలు ఆకలికి తట్టుకోలేడు. ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబంలో వీరికి భోజనం పెట్టలేక వీడి తిండి చూసి, అరే నువ్వు ఎందుకురా మమ్మల్ని, అంటే వాళ్ళ చాలా బీద కుటుంబం, ఎందుకురా మమ్మల్ని ఇబ్బంది పెడతావు, ఒక పని చేయరా, ఎక్కడికన్నా ఏ మఠంలో చేరు, నీకు చక్కగా భోజనం దొరుకుతుంది, నువ్వు కడుపు నిండా తింటావు కొడక, నేను పెట్టలేకపోతున్నాను వాళ్ళ అమ్మ చెప్పుద్ది. చెప్పాలకి ఇంకా ఆ విషయంలో బయలుదేరి ప్రతి దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ప్రతి ఎక్కడ మఠం ఉందంటే ఆ మఠానికి వెళ్ళి చూస్తాడు. అక్కడ అందరూ స్వామిని సేవించుకుంటున్న వాళ్ళు ఉపవాసాలు ఉండటం మూలాన వాళ్ళు ఏవి లావుగా పెద్ద బొద్దుగా ఏమంటారు, బక్కపలచగా ఉంటే, ఎక్కడ బక్కపలచగా ఉంటే ఈయనే బక్కపలచగా ఉన్నాయి, నాకేం పెడతాడు అనుకుంటే వెళ్తూ ఉంటాడు. వెళ్ళారికి ఒక దగ్గర ఒక లావుగా ఉన్న గురువు గారు కనపడతారు. కనపడిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, ఈ లావుగా పచ్చిగా ఉన్నాడు గురువుగారు, ఇక్కడ బాగా భోజనం దొరుకుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆయనతో చెప్తాను అనమాట. అయ్యా నేను మీ శిష్యుడిగా చేస్తాను, నన్ను మీరు మఠంలో చేర్చుకోమంటే ఆయన సరే నువ్వు చక్కగా చేరవని చెప్పి మంత్రాలు ఇవన్నీ చాలా సులువుగా చదవటాలు చేయటాలు అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. దాంతోపాటు మధ్యాహ్నం భోజనము ఇవన్నీ అల్పాహారం ఇవన్నీ ఉంటాయి కదా, అవి జరుగుతున్నాయి. ఈలోగా ఈ 15 రోజుల దాకా గడిచిపోయింది. ఏకాదశి వచ్చింది. ఏకాదశి రాగానే ఆ రోజు ఏ వంట ఉండదు. ఈయనకి ఏంటి, మంత్రాలు నేర్చుకోవటం కంటే ఎప్పుడు ఏ వంట అవుతుందా, ఏ కూర ఉంటుందా ఇవే చూస్తుంటాడు అనమాట. ఆ రోజున ఏ గిన్నెలు శబ్దం అవ్వపోయాలకే అనుమానం వస్తుంది. ఏంటి టైం అవుతుంది అని చెప్పేసి ఆ పక్కన ఉండదు, ఏంటి భోజనం టైం అయింది కదా, ఇంకా భోజనం ఏంటి, ఏ శబ్దాలు రావట్లేదు, వండినది ఆనవాళ్ళు లేవు అంటే వాళ్ళు చెప్తారు, ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉంటారు, ఇవాళ గురువు గారు మఠంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసమే ఉంటాము అని చెప్తారు. వామ్ము నాకెక్కడ కుదురుతుంది, ఆకలిని తట్టుకోలేను అని గురువుగారి దగ్గర పోయి ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను ఆకలిని తట్టుకోలేను, నన్ను కాపాడాల మీరు, నాకు ఆకలి అవుతుంది అని చెప్తే, ఈ ఆకలి చూసి గురువుగారు, అయ్యా నీ ఇక్కడైతే ఉండరు, నువ్వు ఒక పని చెయ్యి, నీకు ఎంత కావాలంతా పోయి ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రాసం తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడికైనా వంట చేసుకో అని చెప్తాడు. చెప్పాలి కాకపోతే కొంచెం బియ్యము, ఉప్పు, పప్పు ఇవన్నీ ఇచ్చేసి వెళ్ళి నువ్వు ఎక్కడ వంట చేసుకోవాలి. అది ఏం చేస్తాడు, మరి వంట నీళ్ళది కావాలి కదా, చెరువు ఉంటుంది, ఆ ఊళ్ళో చెరువు ఉంటే చెరువు దగ్గరికి పోతాడు. పోయేసారి చెరువు దగ్గర వంట చేసుకోవడానికి మంచి పుల్ల నేర్కొచ్చి మంచిగా వంట చేసిస్తాడు. కానీ ఆయన ఏం చెప్తారు తెలుసా, గురువుగారు ఏం చెప్తారు సార్, నువ్వు వంట తిను, కానీ ఒక పని చెయ్యి, ఇవాళ ఏకాదశి కదా, ఏకాదశి రోజున నువ్వు వంట తినకూడదు, అయినా కూడా నువ్వు ఆకలితో తింటున్నావు, ఎట్లాగంటే స్వామికి నైవేద్యం పెట్టు, ఓ శ్రీమన్నారాయణ ఇది నీ నైవేద్యం అని చెప్పు. అప్పుడు శ్రీమన్నారాయణుడికి ఆ నైవేద్యం పెట్టక నువ్వు తినేసే, ఇంకా నీకు ఏ దోషం ఉండదని చెప్తాను. సార్ అని చెప్తారు, వంట తయారైపోతుంది, మంచిగా బ్రహ్మాండంగా వంట, అన్నము పప్పు ఇవన్నీ తయారవుతాయి, మంచిగా ఇస్తరాకేసుకుంటారు, తిందామని కూర్చుంటారు. గురువుగారు చెప్పారు కదా దేవుడికో ముద్ద పెట్టామని, ఆయన వెంటనే ఒక ముద్ద తీసేసి, ఓ శ్రీమన్నారాయణ అయ్యా నీకు నైవేద్యం పెడుతున్నా వచ్చి తీసుకో అని చెప్పి పెడతాడు. వెంటనే శ్రీమన్నారాయణ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, నన్ను పిలిచావు కదా, నాకు భోజనం పెట్టాలి, మరి ఈ ముద్ద సరిపోదు నాకంటే, సరే ఇందులో మా ఇద్దరం తిందాంలే అయ్యా, నువ్వు తినమను, నువ్వైతే తిను ముందు అని చెప్తాడు. అంటే గురువుగారు చెప్పారుగా ముందు దేవుడికి పెట్టమన్నారు కదా, ఆయన ఏం చేస్తాడు, శ్రీమన్నారాయణ మొత్తం అన్నం తినేస్తాడు, తినేసి వెళ్ళిపోతారు, అంతర్ధానం అయిపోతాడు. ఇది వస్తాడు, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండో ఏకాదశి వస్తుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అది. ఇక ఆ రోజు ఉపవాసం అయిపోయింది, ఇంకా ఏం లేదు కానీ స్వామి తినేశాడుగా, కాబట్టి ఆ రోజు ఏకాదశి కోసం ఒకటి అయిపోయింది. రెండో రోజు వచ్చేసి ఆయన మళ్ళీ రెండో ఏకాదశి అప్పుడు వచ్చేసి గురువుగారు, అయ్యా
మీరు స్వామికి పెట్టమన్నారు, నేను పెట్టాక ఆయన వచ్చి తినిపోయాడు మొత్తము, నాకు ఆ రోజు ఏమీ లేదయ్యా, ఉపవాసం అయిపోయింది నాకు అంటూ. కాబట్టి ఈసారి నాకు ఇద్దరికి సరిపడే భోజనానికి సంబంధించిన నాకు గ్రాసం ఇప్పేయమంటారు. అప్పుడు సరే ఇద్దరికి సరిపోలిస్తాడు. ఇచ్చాకే మళ్ళీ రెండో అదే రోజు మళ్ళీ వంట చేసేసి మళ్ళీ చేసి శ్రీమన్నారాయణ రాయ్యా వచ్చేసి నీది నువ్వు తిను, ఎందుకంటే ఇప్పుడు ధైర్యం ఉంది కదా, ఇప్పుడు ఇద్దరికి సరిపోను ఉంది. ఆయన సగం తినిపోయినా సగం తినగలుగుతాడు. టక్కన ఆయన ఏం చేస్తాడు, అమ్మవారిని తీసుకొని వస్తాడు, లక్ష్మీ అమ్మవారిని తీసుకొని వస్తాడు. వచ్చి ఇద్దరు కూర్చోపెట్టమంటారు. పెట్టడానికి ఇంకేముంది, మొత్తం ఇద్దరు కలిసి తినేస్తారు. తినేసి దీవించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా మళ్ళీ ఆ రోజు ఉపవాసం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయి మూడోసారి వచ్చినప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గర, అయ్యా నాకు ముగ్గురికి సరిపోయేది ఇవయ్యా, వాళ్ళిద్దరు వచ్చేసి తినిపోయారు అని అంటే, సరే ముగ్గురికి ఇస్తాడు. ముగ్గురికి ఇచ్చారు. ఈరోజు అప్పుడు శ్రీదేవిని తీసుకొని భూదేవిని తీసుకొని వస్తాడు. తర్వాత 4వ వారం అట్లాగే నలుగురికి కావాలంటాడు. నలుగురికి ఏమి ఇస్తాడు, మళ్ళా 4 వారాలు అయిపోయింది. 4వసారి మళ్ళీ శ్రీమన్నారాయణ గరుడని తీసుకొని వస్తాడు. 5వ వారానికి ఆంజనేయ స్వామిని తీసుకొని వస్తాడు. 6వ వారానికి స్వామివారి శౌర్యము తీసుకొని వస్తాడు. తర్వాత స్వామివారి శంకు తీసుకొని వస్తాడు. ఇట్లా 7 వారాల దాకా కంప్లీట్గా అయిపోతుంది. ఆ 7వ వారానికి గురువు గారికి అనుమానం అవుతుంది, ఇదేంటి వీడు ఒక్కరికి సరిపోని భోజనం అంటే 2 అన్నాడు, 3 అన్నాడు, 4 అన్నాడు, ఇది వచ్చి ఇవాళ 7 అంటే 7గురికి సరిపోయి 7గురు ఎవరు వస్తున్నారని చెప్పి గురువు గారు వెళ్ళేసి ఆ చెరువు కట్టు మీద చూస్తాడు. వీడు ఏం చేస్తాడని. ఎప్పుడైతే వంటంతా రెడీ అయిపోయిందో ఇక ఫ్రీ అయిపోయి, అయ్యా ఇక రండి తినండి, ఇక 2 చేతులు పైకి ఎత్తుతాడు. ఇక నాకు ఉంటుందో ఉండదో అసలు ఎట్లా ఎంతమంది వస్తారు. ఈలోగా స్వామితో పాటు ఒక 6గురు అంటే మొత్తం 7గురు వస్తారు. శ్రీదేవి, భూదేవి, శ్రీమన్నారాయణుడు, గరుడ, ఆంజనేయ స్వామి, శంకు, చక్రం ఇవన్నీ మొత్తం వచ్చేస్తారు. మొత్తం కలిపి 7గురు వచ్చేసి తినేస్తారు మొత్తం కంప్లీట్గా. తినాలికే ఇక ఈయనకి విసుగొచ్చేస్తుంది. ఇంకా నాకు వద్దు, ఈ విధంగా నేను రావడం అనవసరంగా ఇక్కడ పెట్టడం, ఈయన తినిపోవడం అవుతుంది, ఇక నాకు అని ఈయన ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అదంతా గురువు చూస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి, ఊరి ఇంత అమాయకుడివి నువ్వు, నీ అమాయకత్వాన్ని చూస్తే కదరా పరమాత్ముడు నిన్ను ఉంచింది, నీ మూలాన నాకు ఇంత గొప్ప దర్శనం ఇచ్చావు అమ్మ శ్రీదేవి, భూదేవి సమేత ఆంజనేయ స్వామి, గరుడ, శంకుచక్ర ఇవన్నీ కూడా నేను చూడగలిగాను, నాకు ఎంత ఆనందంగా ఉంది అని చెప్పేసి వచ్చేస్తాడు. ఆయన దేవించి, అయ్యా నీకు 7 వారాల వ్రతం అయిపోయింది, నీకు ఆ శ్రీమన్నాయుడి అనుగ్రహము నీకు తప్పకుండా కలుగుతుందంట. అలా అన్నాగానే ఒక పుష్పక విమానం వచ్చేసి ఇతన్ని తీసుకొని వైకుంఠానికి వెళ్తుంది. అంటే సామాన్య భక్తులను కూడా తెలుసో తెలియక, మనం అంటాం కదా, మన మంత్రాన్ని చెప్తాడు, తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తే మన్నించవయ్యా సప్తగిరి వాస శ్రీనివాస అని అడుగుతాం మనం. అంటే తెలిసి కానీ తెలియగాని మనం చేసే ఒప్పులు దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా పరమాత్ముడు అనుగ్రహించాలనేది మన తపన. చూసావా, అమాయకుడైనప్పటికీ కూడా దేవుడు అనుకొని 7 వారాలు అతనితో వ్రతం చేయించి మోక్షాన్ని ఇచ్చాడని. మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయకూడదా? తప్పకుండా చేయొచ్చు. కాకపోతే భక్తి అనేది ఆంతరికంగా ఉండాలి. కానీ ఇప్పుడు నేత్రం వేరు, మనోనేత్రం వేరు, బాహ్యం వేరు, అంతర్ముఖం వేరు. ఇలాగా మనం అంతర్ముఖంగా మనం పరమాత్ముని అలా సేవించుకోగలిగితే మనకు కూడా మోక్ష మార్గం తప్పకుండా లభిస్తుంది. ఇది మనకు ఋషులు, యోగులు, వేద, పురాణ, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెబుతున్నాయా? ఒకసారి చదవండి, అందులో ఎంతమంది మోక్షం పొందారు. ఆ విధంగా మనం కూడా పొందడానికి ప్రయత్నం చేయొచ్చు. జై శ్రీమన్నారాయణ.